హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం. ఈరోజు మన వంటల వసంతంలో చేసుకోబోయే రెసిపీ ఏంటంటే కొత్తిమీర చట్నీ. పిల్లలు కొత్తిమీర అంటే ఎక్కువగా తినరు. అందుకని ఇలా చట్నీ లాగా చేసి పెడితే వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు. అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర తినడం వల్ల జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా కొత్తిమీరను మన వంటలలో యాడ్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక ఆలస్యం చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా మన రెసిపీకి కావలసిన పదార్థాలు చూద్దాం. 2 కొత్తిమీర కట్టలు, 1 చెంచా నువ్వులు, 1 చెంచా కొత్తిమీరలు, కాస్త చింతపండు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, అలాగే అర చెంచా మెంతులు, కాస్త కరివేపాకు, 1 ఉల్లిగడ్డ, 5-6 పచ్చిమిర్చి, 1 కప్పు పల్లీలు, అలాగే 2 చిన్న సైజు టమాటాలు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, అలాగే అర చెంచా మెంతులు, 1 చెంచా కొత్తిమీరలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 చెంచా నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మేము నువ్వులను కొంచెం లాస్ట్‌లో వేస్తున్నాం. ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయి కాబట్టి. మీరు అన్నీ ఒకసారి వేసుకొని అయినా కూడా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని పక్కన ప్లేట్‌లో వేసుకోవాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా వీటన్నిటిని పక్కన ఒక ప్లేట్‌లోకి వేసుకోండి. ఇప్పుడు అదే బౌల్‌ని మళ్ళీ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే దీనిలోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న సైజు టమాటా ముక్కలను వేసుకోండి. ఇప్పుడు దీనిని బాగా కలపాలి. ఇలా టమాటాలు, పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకి ఇలా కలుపుతూ ఉండాలి. అలాగే దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. మీరు రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని దీనిలో మనము ముందుగా తీసి పెట్టుకున్న చింతపండుని వేసుకొని కలుపుకోవాలి. ఈ చింతపండు వేసుకోవడం వల్ల మన చట్నీ కాస్త పుల్లగా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా చింతపండు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ 1 నిమిషము బాగా ఉడికించాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకొని చూడండి. చూడండి, మనకు టమాటా అయితే చాలా బాగా ఉడికింది. అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై అయింది. ఇప్పుడు దీనిలో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. చూడండి, ఇలా కొత్తిమీరను వేసుకొని మెల్లిమెల్లిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చూస్తే మనకి కొత్తిమీర ఎక్కువగానే అనిపిస్తుంది, కానీ అది ఒక రౌండ్ ఉడికిందంటే చాలా వరకు క్వాంటిటీ అనేది తగ్గుతుంది. సో ఇలా మెల్లిగా కలుపుతూ ఉండాలి. కొత్తిమీరని ఇలా కాడలతో సహా కట్ చేసుకొని ఉడికించుకోండి. చూడండి, ఇలా మెల్లిమెల్లిగా కలుపుతూ ఉడికించుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు దీనిని బాగా ఉడికించాలి. ఇప్పుడు 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్రైండర్ బౌల్‌ని తీసుకొని మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు మిశ్రమాన్ని దీనిలో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనము ఉడికించుకున్న కొత్తిమీరని, పచ్చిమిర్చిని వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని గ్రైండర్ మూత పెట్టుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా
గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నార్మల్‌గా రైస్‌లోకైనా లేదంటే చపాతీలోకైనా దీని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కాస్త చట్నీని బౌల్‌లోకి తీసుకొని ఈ మిగిలిన చట్నీని గ్రైండర్ బౌల్‌లోనే ఉంచుకొని ఉల్లిపాయలను వేసుకొని ఒక్కసారి గ్రైండర్‌ని తిప్పాలి. ఉల్లిపాయలు బాగా చిన్నగా అయ్యేంత వరకు ఉంచకూడదు. పేస్ట్‌గా అవ్వకముందే చిన్న చిన్న ముక్కలుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనము చట్నీ తినేటప్పుడు ఆ ఉల్లిపాయలు మనకు తగులుతూ చాలా మంచి ఫ్లేవర్‌నిస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 2 చెంచాల తాలింపు గింజలను వేసుకోండి. అలాగే కాస్త కరివేపాకు, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇలా తాలింపు పెట్టుకొని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో దీనిని వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు చట్నీలో కలిసిపోయేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. అంతే, మనకు కావలసిన కొత్తిమీర చట్నీ అనేది రెడీ అయిపోయింది. దీనిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీలో అయినా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి దీని టేస్ట్‌ని చూపించండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మన వంటల వసంతంలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.